గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జై అమరావతి, జై జై అమరావతి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమరావతి రాజధానిని మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసుకొని మరి కొత్త అమరావతి సాధించుకుందామని మన ఆలోచన. దీనికోసం అమరావతి రాజధాని కోసం మనం 5 ఏళ్లుగా పోరాటం చేశాం. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఈ అమరావతి రాజధాని అభివృద్ధి లేకుండా 3 రాజధాని కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలను నానా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి మర్చిపోయే వాళ్ళ మరి చంద్రన్న రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నాం. రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు అయోధ్యలో మరి రాముడి పట్టాభిషేకం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఇవాళ అమరావతి రాజధాని కోసం అందరూ కూడా ఉవ్వుళ్ళీరుతో చాలామంది లక్షల మంది జనం రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ నర్సాపేట ఎమ్మెల్యేగా అక్కడ నుంచి దాదాపు 30,000 మంది ప్రజలు తరలి వస్తున్నారు. మరి ఎండనక వాననక ఈ అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి మనం అందరం కూడా 5 ఏళ్లుగా కష్టపడ్డాం కాబట్టి ఇవాళ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న మనిషి కాబట్టి అమరావతి రాజధానిని సింగపూర్తో సమానంగా మరి బెంగళూరు సిటీ కానీ హైదరాబాద్ సైబరాబాద్ లాగా వీటిని నిర్మిస్తామని చెప్పి అందరూ కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మన కళ నెరవేరుద్ది. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధిస్తామని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. మోడీ ఏమన్నా ఈరోజు ప్రధానమంత్రి గారు ఏమన్నా రాష్ట్రానికి సంబంధించి కానీ అమరావతికి సంబంధించి ఏమన్నా కీలక ప్రకటన ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందంటారు? నరేంద్ర మోడీ గారు ఇంతకుముందే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి కూడా 18,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. తప్పనిసరిగా ఇవాళ మనకు కూడా వారు అన్ని సహాయంగా ఉంటాయని చెప్పి మాట ఇవ్వడం జరుగుద్ది. ఉమ్మడి కూటమి ద్వారా అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తామని మా అందరు కూడా మరి ఆశలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆశలు నెరవేరుతాయని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రైతులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 5 గ్యాలరీలు ఇచ్చారు. ప్రస్తుతం అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్లో కోటయ్య గారు ముందుంటారు. 2014 నుంచి ఈయన అందరికీ సుపరిచితులే. ఎక్కడికి వెళ్ళినా ఇలా 20 ఎకరాలు ఈయన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా నాగలితో ఆయన వెళ్ళడం ప్రత్యేకత. ఏమండి ప్రత్యేకత దీనికి సంబంధించి కోటయ్య గారితో మాట్లాడదాం. ఈ నాగలితో ఆయన ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. మెడలో ఇలా గ్రీన్ కండవా కప్పుకుని ఇదంతా నాగలి పట్టుకుని 5 ఏళ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేశారు. కోటయ్య గారు ఏమనిపిస్తుంది? మీరు 5 ఏళ్ళు పోరాటం చేశారు మీ భూముల కోసం, ఇదే నాగలితో మీరు ఫైట్ చేశారు. ఇప్పుడు మీకు మళ్ళీ పనులు ప్రారంభం కాబోతున్నాయి, మీకు ఏమనిపిస్తుంది? భగవద్గీత సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మేము 5 కోట్ల ఆంధ్రులకు ఒక త్యాగం చేద్దాం అనుకున్నాం. చేసామండి. చేసినందుకు చంద్రబాబు గారి టైంలో చేసిన మట్టుకు ఆయన టైం వరకు చేశాడండి. కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడండి. 151 సీటు కట్టబెట్టాము. ఆయన చేస్తాడు అని యువకుడని ఆశించారు. అన్ని సీట్లు ఆయనకే ఇచ్చారండి. 5 ఏళ్ళు మేము పడ్డ కష్టానికి మా మీద పడ్డ ప్రతి దెబ్బ ఒక పూలదండలాగా, ఒక వజ్రంలాగా ప్రతి దెబ్బ తినుకుంటా అడుగులో అడుగు వేసుకుంటా మేము రాష్ట్రం నలుమూలలు తిరిగామండి. అమరావతి రైతు ఎప్పుడైనా అమరవీరుడు అవుతాడు కానీ కింద చేసే పరిస్థితి రాడండి. మేము ఆ దానం చేసాము. ఈ రాష్ట్రానికి అమరావతి రైతే ఒక అమరవీరుడిగా ఉంటాడండి. ఇది గుర్తెరిగారు. మేము రాష్ట్రం పట్టు తిరిగితే మమ్మల్ని సంవత్సరం పాటును ఊళ్ళో నుంచి బయటికి పనిలా జగన్మోహన్ రెడ్డి గారు, పోలీసులు. కానీ మేము దేవాలయం కోర్టు నుంచి రాజధాని నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నడిచామండి. ఆ నడిచిన నాడు మమ్మల్ని ఆంధ్ర ప్రజలు మొత్తం నీరాజనాలు పెట్టారండి అమరావతి రైతు అంటే. అదే పని అమరావతి రైతు గుర్తించి అమరావతిని నిలపడానికి 5 కోట్ల ఆంధ్రులు మేము ఎట్ట త్యాగం చేశామో వాళ్ళు కూడా త్యాగం చేసి చంద్రబాబు గారిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారండి. అదే మాకు ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి సుఖాన్ని లాంటి వాళ్ళండి. ముగ్గురు కూడా తిరుమూర్తులు. వాళ్ళు చేస్తారనే నమ్మకం అమరావతి రైతుకు ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి తీసుకెళ్ళి ప్రపంచ రాజధానిగా చేస్తారనే నమ్మకం అమరావతి రైతుకు ఉందండి. చేస్తారండి. మేము ఆ నమ్మకంతో ఉన్నాం. 5 ఏళ్ళు అమరావతి బాబు గారు కంప్లీట్ చేస్తారనుకుంటున్నారు, పూర్తి చేస్తారనుకుంటున్నారు? చేసిన మటు చేస్తాడండి. 5 సంవత్సరాల్లో ఆయన ఓపిక కొంచెం చేసుకెళ్తాడండి. ఇది 20 ఏళ్ళు చేస్తే కానీ కాదు, అంత తేలిగ్గా అయ్యేది కాదండి. ఒక 20 సంవత్సరాలు పట్టిద్ది.
ఈ 20 సంవత్సరాల లోపల ఆయన ఊపిరి మట్టి చేస్తూనే ఉంటాడండి. అమరావతిని పునరుద్ధి చేసేవారి దాకా ఇవాళ ఆయన కంకణం కట్టుకున్నాడండి, చేస్తాడండి. ఓకే, మాకు ఆ నమ్మకం ఉంది. బాబు గారు అంటే మాకు ఆ నమ్మకం ఉందండి, చేస్తాడండి. ఇది ఖచ్చితంగా 10 కాబట్టి 20 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది. బాబు గారి చంద్రబాబు ఓపిక ఉన్నంత వరకు ఆయన అమరావతి కోసం ఖచ్చితంగా చేస్తారని రైతు కోట అయితే చెప్తున్నారు. రైతులందరూ కూడా అమరావతికి కార్యక్రమం వచ్చి రైతులందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చిన అందరూ కూడా సభ ప్రాంగణానికి అయితే చేరుకున్న సిచ్యువేషన్ అవుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీవీ అమరావతి నుండి. చాలా వర్క్ చేశారండి. ఆ మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డాడు, సాధించారు. రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చేశారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి భారీగా భూములు ఇచ్చిన రైతులందరూ తరలి వస్తున్నారు. 5 ఏళ్ల పాటు పోరాటం చేసి రాజధాని ఎక్కడా తరలిపోకుండా పోరాటం చేసిన రైతులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో పిల్లలతో సహా వీళ్ళంతా కూడా మనకి కనబడుతున్న పిల్లలంతా కూడా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. వాళ్ళ పేరెంట్స్తో కలిపి పోలీసులకు ఎదురు నిలబడి అమరావతి ఇక్కడే ఉండేలాగా పనిచేసినటువంటి పిల్లలందరూ ఉన్నారు. పిల్లలు కూడా ఈరోజు గ్రీన్ కండవా కప్పుకుని అమరావతి ఉద్యమ కండవా కప్పుకుని వాళ్ళంతా కూడా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లలున్నారు, మాట్లాడదాం. పాప, ఏమనిపిస్తుంది? మీరు 5 ఏళ్ళు మీరు కూడా చూశారు కదా మీ ప్రాంతంలో ఏం జరిగిందో. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా భవిష్యత్తు కోసం మా తాతలు మా వాళ్ళందరూ భూములు అమ్మారు కాబట్టి, అవును, భూములు ఇవ్వటంతో మాకు బంగారు భవిష్యత్తులు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అమరావతి ఉద్యమ సమయంలో నువ్వు కూడా వెళ్ళావా? వెళ్ళాను. చాలా కష్టాలు అవన్నీ దాటి ఇక్కడ వరకు వచ్చాం మేమందరం. చాలా కష్టాలు ఉన్నాయి అక్కడంతా. పోలీసులు ఎంత ఆపినా కానీ మేము ఆగకుండా మేము వచ్చాము. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ మీకు రాజధాని పనులు ప్రారంభం అవుతున్నాయి. మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నా భవిష్యత్తు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నాతోటే కాకుండా చాలామంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. జై అమరావతి. నువ్వేం చెప్తావు పాప? నీకేమనిపిస్తుందమ్మా? నా పేరు లలిత. జై అమరావతి. ఇప్పుడు 5 ఏళ్లలో అసలు సంతోషమే లేదు. పిల్లలకి పెద్దలకి ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మాకు భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్లో అన్నీ బాగుంటాయి. అందుకు మాకు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా మాకు చంద్రబాబే కావాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు చేసే ప్రారంభానికి అందరూ వస్తున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇంకా వాళ్ళే ఉండి బాగా పరిపాలన చేయాలని అనుకుంటున్నాం. జై అమరావతి. ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా మీకు అమరావతి పూర్తవుతుంది అనిపిస్తుందా? పూర్తవుతుందనే అనిపిస్తుంది. చాలా ఇల్లులు 5 సంవత్సరాల్లో ఏమీ ఇంత కూడా చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు రావడంతో అన్ని పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. మా ఫ్యూచర్ కూడా బాగుండిద్దని మేము లైఫ్లో అనుకుంటున్నాం. అమరావతి ఒక ఫార్మర్గా మీ తల్లిదండ్రులు మీరు పిల్లలుగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? మా తాతలు మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు కూడా రైతులే. మా తాత కూడా భూములు ఇచ్చారు, మా నాన్నమ్మ వాళ్ళు అందరు ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మా భవిష్యత్తు కోసం ఇచ్చారు కాబట్టి మేము కూడా ఉద్యమం చేసాము 5 సంవత్సరాలు. మేము చాలా చేసాము, చాలా కార్యక్రమాలకి వెళ్ళాము, అన్నిటిలోకి వెళ్ళాము. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు. ఒకసారి పిల్లలందరూ కూడా చాలా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి వీళ్ళంతా కూడా అమరావతి కార్యక్రమానికి వస్తున్నారు. వాళ్ళ పేరెంట్తో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏమనిపిస్తుంది? మీ పిల్లలతో కలిసి రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద కూర్చుని పగలు రాత్రి సంవత్సరాల నుంచి చేసిందంతా ఒక ఎత్తు, ఇక జరగబోయేది ఒక ఎత్తు అని మేము అనుకుంటున్నాము. మా ఫ్యూచర్, మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని మేము ఇక్కడ పొలాలు ఇచ్చాము. చాలా ఇబ్బందులు పడ్డాము, కానీ ఇప్పుడు మనకి పగలు ఎలానో చీకటి రాత్రి ఎలానో అలానే మాకు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక చీకటిగా భావిస్తున్నాము. రాబోయేదంతా వెలుగుగా మేము అనుకుంటున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇది ఓవరాల్గా ఇప్పుడు చీకటి వెళ్ళిపోయి పగలు వచ్చిందని రైతులందరూ చెప్తున్నారు. పిల్లలతో సహా కుటుంబంతో సహా రోడ్డు మీద నిలబడి పోరాటాలు చేసినందుకు ఈరోజు మంచి రోజులు వచ్చాయని రైతులతో పాటు రైతుల పిల్లలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఫ్యూచర్ బాగుంటుందని ఆనందాన్ని పిల్లలంతా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏమనిపిస్తుంది? అమరావతి ఆగిపోయింది అనుకున్న అమరావతి తిరిగి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రారంభించబోతున్నారు. ఏమనిపిస్తుంది సార్? తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతిబింబం రేపటి నిర్మాణం కాబోతున్న అమరావతి ఒక మహానగరం తయారు కాబోతుంది.
గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి ఈ ప్రాంతాలంతా కలుపుతూ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ రైల్వే నెట్వర్క్ ద్వారా బ్రహ్మాండ నగరం రావడం కాదు. ఎలాగైతే 95లో పునఃప్రారంభమైన హైదరాబాద్ నగర పరిధి విస్తరించి ఇవాళ ఒక బ్రహ్మాండమైన నగరం తయారైపోయిందో అదే పక్కలో తెలుగు జాతికి గౌరవప్రదంగా ఉండేదానికోసం ఈ నగరం తయారవుతుంది. ఇది వెనుకబడ్డ ప్రాంతాలకి, అన్ని ప్రాంతాలకు చెందింది. ఇది ప్రజా రాజధాని. తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, వైద్యం సౌకర్యాలు మెరుగుపడతాయి, పేదరిక నిర్మూలనకి ఈ రాజధాని దోహదపడుతుందని భావిస్తా ఉన్నాం. అంటే ఏంటి సార్ అంటే అమరావతికి సంబంధించిన విషయంలో కేంద్రం ఎలాంటి సహకారం అందిస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా అమరావతికి ప్రధాని గారు ఏమైనా వరాలు కురిపించే అవకాశం? 2-3 విధానాలు ఉన్నాయి. ఒకటి, ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని తొలగాల్సిన సందేహాలు కొన్ని ఉన్నాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ప్రాపర్టీ సంబంధించిన విభజన ఇంకా కొన్ని చోట్ల జరగలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సంపూర్ణంగా భరిస్తారా భరించరా, ఆర్ఆర్ ప్యాకేజీలో ఏం చేయాలి, దానికి ఎలాగా మనం సౌకర్యాలు చేయాలి, అది కేంద్రం భరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు మొత్తం కేంద్రం నిర్మిస్తాను హామీ ఇచ్చింది. దానికి సంబంధించింది రాజధాని కూడా ఇంకా భారీగా కేంద్ర ప్రాయోజిత పథకాలు రావాలి, ఇంకా కేంద్ర పెట్టుబడులు ఇంకా పెరగాలి, పరిశ్రమలు రావాలి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణ బ్రహ్మాండాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేశారు, బెంగళూరు కానీ అయ్యని. ఆంధ్రాలో కూడా పరిశ్రమ, ఇది వ్యవసాయక రాష్ట్రంగా ఉంది, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి దొరకాలి. ఆ వైపు దృష్టి సారిస్తారని భావిస్తూ ఉన్నాను. అంటే ఒకవైపున 2015లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆహ్వానం ఇచ్చారు, ఈరోజు కూడా ఆహ్వానం పంపించారు. ముఖ్యమంత్రి గారేమో ఇది అందరి ప్రజల రాజధాని, ప్రజా రాజధాని, అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. కానీ జగన్ మాత్రం రాలేదు. ఎలా చూస్తారు? ఆయనకు సంకుచిత భావానికి ఇది నిదర్శనం. 5 సంవత్సరాలుగా రాజధాని కాదు రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసిన వ్యక్తి, అరాచక ఆటవిక విధానాల్లో పరిపాలన చేసిన వ్యక్తి ఇంతకంటే బాగా స్పందిస్తాడని మేము అనుకోవడంలో. ఇది ప్రజా రాజధాని. ఇది ఒక అమరావతి రైతులదే, వాళ్ళ త్యాగాలతో వచ్చింది. ఇది వారికి చెందిందే కాదు, రాష్ట్ర నలుగుతరగలో ఉన్న వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఒక మహానగర నిర్మాణంలో రైతుల త్యాగాలు కూడా మర్చిపోలేము. వాళ్ళకు కూడా సమస్య స్థానం కల్పిస్తాం. ఈ నగరం బాగా అభివృద్ధి చెందుతుంది మన కళ్ళెదురుగానే. 95కి నేటికి హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారినాయో రేపు రాబోయే 10-15 సంవత్సరాలు అమరావతి రూపురేఖలుగా అంతగా మారబోతుంది. థ్యాంక్ యూ సార్. వచ్చే 10-15 ఏళ్ళలో అమరావతి రూపురేఖలన్నీ మారబోతున్నాయని గోరంట్ల బుచ్చయ్య చెబుతున్నారు. జగన్ రాకపోవడం అతని సంకుచిత భావానికి అర్థం పడుతుందని చెప్తున్నారు. ప్రజలందరూ భాగస్వామ్యం చేసినటువంటి రాజధానులు అందరూ పార్టిసిపేట్ చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.